ప్రేమనిదాం దేవుని వల్ల చాలా సేపటి నుంచి మీరు అందరు కూర్చొని ఉన్నారు కనుక బేస్ తీసేయ ట్రిపుల్ పెట్టండి. మీరందరూ చాలా సేపటి నుంచి కూర్చున్నారు కనుక చాలా సమయం నుంచి లేవలేని వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూర్చోండి. లేవగలిగిన వాళ్ళందరూ లేచి నుంచున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. లేవలేని వాళ్ళు కూర్చోండి. వృద్ధులు ఎవరన్నా లేవలేని పరిస్థితిలో ఉన్నవారైతే కూర్చోండి. లేవగలిగిన వారందరూ లేచి నుంచున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వమును సృజించి ఇందులో మాకు జీవాన్ని, ఊపిరిని దయచేసి జీవింపచేస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. గత 2 దినాల నుంచి తండ్రి మీ మాటలు మీ పిల్లలకు ఈ ప్రాంతంలో వినిపించారు. అనేక మంది దైవజనుల ద్వారా అందించారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో తండ్రి, మరి చివరి దినం, 3వ దినం, ఈ దినం మీ మాటలు వినటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచిన విధానం కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, మీ నామ మహిమార్థమై మేమందరం జీవించున్నట్లు, మీ వాక్యాన్ని అంగీకరించి మా జీవితాలలో అనుసరించున్నట్లు సహాయం చేయమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. కూర్చోండి అందరూ. ప్రేమన దేవుని వల్లరా చేరి వచ్చినటువంటి దేవుని జనాంగమా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో శుభములు, వందనాలు. మాట్లాడొద్దమ్మా దయచేసి. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దైవజనులు, గౌరవనీయులు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమణ దేవుని వల్లరా, ఈరోజు మనం వినబోతున్నటువంటి సంగతులు ప్రతి మనిషి జీవితానికి సంబంధించినవి. ప్రతి మనిషి జీవితంలో చేయవలసినవి, అతి ప్రాముఖ్యమైనవి. కొన్ని సంగతులను నేను మీతో పంచుకుంటాను. సమయం చాలా అయింది, 9:45. ప్రేమణ దేవుని వల్లరా, మీరు చాలా లేటుగా వచ్చారు. అధ్యక్షుల వారిది ఏం పొరపాటు లేదు. మేము చాలా ముందుగా వచ్చాం, మీరే చాలా లేటుగా వచ్చారు. కానీ ఆఖరికి ఎవరి మీద కోపం? ఇంతసేపా? టైం ఇంత అయింది, పడుకోవద్దా? పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర, ఆకలి అవుతుంది, ఎన్నో చెప్తారు. నేను చెప్పేది నిజమా అబద్ధమా? నిజం, ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో కాకపోతే ఎక్కడ ఒప్పుకుంటావు? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ప్రతిదీ. ప్రేమణ దేవుని వల్ల ఈరోజు నీ బలం భగవంతునిక బంధాలక, నీ బలం భగవంతునిక బంధాలక అనే అంశంతో దేవుడు తన వాక్యంలో నుంచి మనల్ని అందరినీ హెచ్చరించటానికి నన్ను నిలవబెట్టుకున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజే మొట్టమొదటిగా నన్ను చూస్తున్నవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయెత్తారా? దేవునికి స్తోత్రం. ఎంతమందికి నన్ను పరిచయం చేయించాడు, అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ ప్రాంతానికి నన్ను పిలిపించి దేవుని మాటలు అందించడానికి కారకులైనటువంటి దైవజనులు, పెద్దలు, మరి పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమణ దేవుని వల్లరా,
మిమ్ములందరినీ అయ్యగారు ప్రేమిస్తున్నాడు గనుకనే ఇంతమంది దైవజనులను పిలిపించి మీకు ఈ మాటలు అందిస్తున్నాడు. ఆయన ఒక మంచి మాట అన్నాడు. మీరంతా ఎవరంట? నా కుటుంబం, దేవుని కుటుంబం. మనమంతా దేవుని కుటుంబం. మీరు చదివినటువంటి లేఖన భాగంలో మనం చూసినట్లయితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. అమ్మా, యవనస్తులారా, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. ప్రేమణ దేవుని వర్లారా, బలవంతులారా అన్నాడు. ఇక్కడ తండ్రుల గురించి చెప్పాడు, 2 పిల్లల గురించి చెప్పాడు, 3 యవనస్తులు, బలవంతులు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని దశలుంటాయి. తల్లి గర్భములో ప్రారంభమైన మన ఉనికి ఈ మట్టిలో కలిసిపోయేంతవరకు ఎన్నో దశలను దాటుకుంటూ జీవితంలో ఎన్నో బాధలను, వేదనలను, సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అవునంటారా కాదంటారా? నాకు ఏ బాధ లేదండి అన్నవాళ్ళు ఉన్నారా? చిన్నపిల్లల బాధలు చిన్నపిల్లలకి ఉన్నాయి, యవనస్తుల బాధలు యవనస్తులకు ఉన్నాయి, మధ్య వయసు వారి బాధలు మధ్య వయసు వారికి ఉన్నాయి, వృద్ధుల బాధలు వృద్ధులకు ఉన్నాయి. ఇక్కడ అందరి గురించి చెప్తున్నాడు. తండ్రుల గురించి చెప్తున్నాడు, పిల్లల గురించి చెప్తున్నాడు, యవనస్తుల గురించి, బలవంతులైన వారి గురించి చెప్తున్నాడు. ఈ బలవంతులు ఎవరయ్యా అంటే, తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన తరువాత పసితనాన్ని దాటుకొని, పసితనం తరువాత బాల్యాన్ని దాటుకొని, బాల్యాన్ని దాటిన తరువాత యవ్వన ప్రాయములోనికి వచ్చిన వారే బలవంతులు. బలవంతులు ప్రేమణ దేవుని వర్లారా, మరి బలవంతులైన వారు ఎలా ఉన్నారు ఈరోజు? యవనస్తులు. లోకం ఏం చెప్తుంది యవనస్తులకి? బలవంతులకి ఏం చెప్తుంది? రేయ్, ఇప్పుడేంటిరా నీకు ప్రార్థన, భక్తి, దేవుడు? ఇప్పుడు కాదు, ఈ వయసు ఏందో తెలుసా? ఈ వయసులోనే తినాలి, ఈ వయసులోనే త్రాగాలి, ఈ వయసులోనే తిరగాలి. ఎవరు చెప్పారు? ఈ వయసులోనే తినాలి, ఈ వయసులోనే త్రాగాలి, ఈ వయసులోనే ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? ఎంజాయ్ అంట, ఇంగ్లీష్ పదం. ఎంజాయ్ చేయాలి. ప్రేమణ దేవుని వల్లరా, ఇంకా చాలామంది పెద్దోళ్ళు చెప్తూ ఉంటే విన్నాం. తినాలన్నా, తిరగాలన్నా, గొడవలు చెయ్యాలన్నా ఈ వయసులో ఏనంట పచ్చిపేడ దొక్కితే 16 ఒక్కలవ్వాలంట. విన్నారా? పచ్చిపేడ దొక్కితే 16 ఒక్కలవ్వాలి, అది నీ వయస్సు అని మనిషిని అపవాది మరొకరి ద్వారా రెచ్చగొడుతుంది, మోసపుచ్చుతుంది. ప్రేమణ దేవుని వల్లరా, ఈరోజు యవనస్తుల గురించి మరి లాయర్ గారు చెప్పాడు. 10th క్లాస్ వరకు తల్లిదండ్రులకు లోబడి ఉంటున్న పిల్లలు 10th అయిపోయిన తరువాత తల్లిదండ్రులను మోసం చేయటానికి, మాయ చేయటానికి, చదువురాని అమాయకులైన, తెలిసి తెలియని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులను మోసం చేయటానికి ఈరోజు ఎంతోమంది పిల్లలు వారి భవిష్యత్తుపై అవగాహన లేక అరచేతి అంత సైజులో ఉన్న ఆ టచ్ మొబైల్ని చేతిలో పెట్టుకొని
ఏమి చేస్తాడో, ఎక్కడుంటాడో, ఎలా సమయాన్ని వ్యర్థం చేస్తాడో, గేములతో చేస్తాడో, వాట్సాప్‌తో ఉంటాడో, లేకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటాడో, ఫేస్‌బుక్‌లో ఉంటాడో తెలియని పరిస్థితి. ఈ సోషల్ మీడియా వచ్చిన తరువాత ఇంకా పిల్లలందరూ కూడా ఈజీగా చెడిపోవటానికి అవకాశాలున్నాయి. యవ్వన ప్రాయానికి వచ్చే సమయంలో యవ్వనాన్ని దేవునికివ్వాలి. దేవుడేం చెప్తున్నాడు? బైబిల్ ఏం చెప్తుంది? లోకమేమో ఈ వయసులోనే తిరగాలి, ఈ వయసులోనే తినాలి, ఈ వయసులోనే త్రాగాలి అని చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఒకసారి బైబిల్ నుంచి చూద్దాం. చూడండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు అని బైబిల్ చెప్తుంది. లోకం ఏం చెప్తుంది? యవ్వన కాలమున తినాలి, తిరగాలి, తాగాలి, చిందులేయాలి. ఎప్పుడో వృద్ధాప్యానికి వెళ్ళిన తరువాత అప్పుడు దేవుడా జీవుడా అంటూ ప్రార్థన, సభలు, వాక్యం అప్పుడు వెళ్ళాలి. ఒక తల్లిగారు, మన పాస్టర్ గారి తల్లిగారు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టమైంది పాట పాడేదానికి. చక్కగా ఆమె కూతురు, ఆమె కొడుకు ఇద్దరిని చెరొక పక్కన పెట్టుకొని పాట పాడుతూ ఉంటే ఆ వయసులో ఎంత ఆనందంగా ఉంటుంది. రావాలని ఉంది, కానీ శరీరం సహకరించకపోయినా ఒకరి సపోర్ట్ తీసుకొని రావాల్సి వచ్చింది. అదే యవ్వనస్తులైతే ఎవరి సపోర్టు అవసరం లేదు. యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యమైంది. నీ దేహములో ఉన్న బలము నిన్ను విడిచిపోక ముందే నీవు నీ యొక్క బలాన్ని ఎవ్వరికిస్తున్నావు? ఈరోజు ఎంతోమంది ఎందుకు ఈ బలం, ఈ యొక్క యవ్వనం, ఈ బలము అంత ప్రాముఖ్యమైంది అంటే, గవర్నమెంటు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా కొంత వయస్సుని మెన్షన్ చేస్తుంది. ఏవైనా సరే జాబులు పడ్డప్పుడు ఏజ్ చూస్తుందా లేదా? ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ ఉన్నవారికే అవకాశం. దానికి తగిన క్వాలిఫికేషన్, దానికి తగిన డిగ్రీస్ ఉంటాయి. కంపెనీలు ఉన్నాయి. కంపెనీల్లో, ఫ్యాక్టరీల్లో ఉద్యోగం చేయటానికి తీసుకునే వారిని కూడా, వారికి కూడా ఒక వయస్సుని నియమిస్తారు. ఎప్పటి నుంచి? 18 సంవత్సరాల నుంచి 30, 35 ఒక వయసుని నియమిస్తారు. అదేవిధంగా సినిమా వాళ్ళకు కూడా ఎవరు కావాలి? బలవంతులే కావాలి. వృద్ధాప్యంలో ఉన్నవారు కాదు, వృద్ధాప్యంలో ఉన్నవారు కాదు, బలవంతులే కావాలి. ప్రియమైన దేవుని వల్లరా, మన దేశంలో ఒక చట్టం ఉంది, బాల కార్మికుల చట్టం. తెలుసు కదా? బాల కార్మికుల చట్టం. 14 సంవత్సరాల లోపు పిల్లలతో మీరు పని చేయించకూడదు. 18 సంవత్సరాల లోపు పిల్లలతో మీరు పని చేయించకూడదు. పని చేయిస్తే చట్టరీత్యా నేరం, తల్లిదండ్రులకు శిక్ష పడవచ్చు, పనికి తీసుకువెళ్ళిన మేస్త్రికి పడవచ్చు, పని చేయించుకున్న ఇంటి ఓనర్కి, ఇల్లు కట్టించుకునే ఓనర్కి, ఏ పనన్నా చేయని ఆ పని ఓనర్కి దానికి జరిమానా పడుతుంది, శిక్ష పడుతుంది. అవునా కదా? పేదవాడు ఆకలితో అలమటించి కుటుంబాన్ని నడిపించుకోలేక వెళ్ళిన వీడికి శిక్షేస్తున్నారే. మీరు బాగా ఆలోచించండి. సినిమాలో చిన్నపిల్లల్ని నటించటం లేదా? నటిస్తున్నారు లేదా? పెడుతున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకోవటం లేదా? అదేంటిది? చిన్నపిల్లలను అడ్డుపెట్టి డబ్బు సంపాదించటం లేదా? వాళ్ళ డబ్బులున్న వాళ్ళు, వాళ్ళకి శిక్షలు లేవు. అది బాల కార్మికుల చట్టం కిందికి రాదా? వస్తుంది. అడిగేటోళ్ళు ఎవరు? మనమేంటి? చూసి చప్పట్లు కొట్టి విజిల్లేస్తారు, దాన్ని గొప్పగా పొగుడుతారు. అది నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఎంతో నాశనాన్ని తెచ్చిపెడుతుంది. నువ్వు ఇంట్లో టీవీ పెట్టి, సీరియళ్ళు పెట్టి, సినిమాలు పెట్టి నువ్వు చూస్తూ పిల్లల్ని చూడొద్దు అంటున్నావంటే వాళ్ళు వింటారా? వినరు. ప్రేమ దేవుని వల్ల ఈరోజు సినిమా వాళ్ళకి యవనస్తులే కావాలి, బలవంతులే కావాలి. ఆఖరికి ఉగ్రవాదులకు కూడా ఎవరు కావాలి? బలవంతులే కావాలి. వృద్ధాప్యంలో ఉన్నవారిని నువ్వు రాయ్యా మనం చేద్దాం, ఉద్యమం చేద్దామని చెప్పి తీసుకొని పోతారా?
వీళ్ళని తీసుకొని పోతే వీళ్ళని కాపాడలేక వాళ్ళు కాపలా ఉండాలి. నడవలేరు, పరిగెత్తలేరు, పని చెయ్యలేరు. కనుక ప్రతి ఒక్కరికి యవ్వనస్తులే కావాలి, బలవంతులే కావాలి. వివాహం కూడా ఎవరికి చేస్తారు? బాల్య దశను దాటుకొని యవ్వన ప్రాయంలోనికి వచ్చిన బలవంతులుగా ఉన్నవారికే చేస్తారు. అంటే బలం అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైంది, అవసరమైంది. మనిషికే కాదు, ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశుల్లో అన్నిటికీ, అవి పశువులు కానీ, పక్షులు కానీ, క్రూర మృగాలు కానీ, యవ్వన ప్రాయంలో వాటికి ఉన్నటువంటి శక్తి, బలం వయసు ఉడికే కొద్దీ ఉండదు. ఆఖరికి చెట్లు కూడా ఫలిస్తాయి. ఒక వయసు వచ్చిన తర్వాత ఫలిస్తాయి. కొంత వయసు దాటిపోయేసరికి ఫలించటం మానేస్తాయి, ఎండిపోతాయి, చనిపోతాయి. ఈ ప్రకృతిలోనికి వచ్చిన ప్రతిదీ కూడా వెళ్ళిపోవాలి మరణం పేరుతో. ప్రేమణ దేవుని వల్లరా, ఈరోజు యవ్వనస్తులను మనం చూస్తుంటే తల్లిదండ్రులను గౌరవిస్తున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? మీ కుటుంబంలో మీ తల్లిని, మీ తండ్రిని గౌరవిస్తున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడు కావచ్చు. నువ్వు స్త్రీగా పుట్టినా, పురుషుడిగా పుట్టినా, పుట్టింది మాత్రం మీ అమ్మా నాన్నల వలన కాదు. నువ్వు అనుకుంటే కాదు పుట్టింది, తెలుసా? మీ అమ్మా నాన్న అనుకొని నిన్నే కనాలని కనలేదు. ఈ కేతవరపాళ్ళు నేను పుట్టాలి అనుకుని పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యెత్తండి. ఈ నంది గ్రామ ప్రాంతంలోనే నేను పుట్టాలి అనుకుని పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. నేను పురుషుడుగా పుట్టాలి అనుకుని పుట్టిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఎనీబడి, ఎవరైనా నేను స్త్రీగా పుట్టాలనుకుని పుట్టిన వాళ్ళు ఉన్నారా? లేరు. నువ్వు పుట్టాలి అంటే నీ తండ్రి చేతిలో లేదు, నీ తల్లి చేతిలో లేదు, నీ చేతిలో లేదు. పోనీ డాక్టర్ చేతిలో ఏమైనా ఉందా? డాక్టర్ చేతిలో కూడా లేదు. శాస్త్రవేత్తలు ఏమైనా చేయగలరా? ఎవ్వరూ ఏమి చేయలేరు. నువ్వు పుట్టాలి అంటే నీ పుట్టుక వెనుక ప్రధానమైన కారణం నిన్ను పుట్టించిన నీ కన్న తండ్రి అయిన దేవుడు. తల్లి గర్భములో నీకు జన్మనిచ్చి, తండ్రిలో నుంచి తల్లి యొక్క గర్భములోనికి పంపించి, ఆ గర్భములోనికి కంటికి కనిపించని ఒక సూక్ష్మాకారములో కణంగా ఉన్న నిన్ను 1కి 2, 2కి 4, 4కి 8 కణ విభజన చేసి కొన్ని కోట్ల కణాలుగా నీ నిర్మాణాన్ని నిర్మించి, తల్లి గర్భములో ఉన్న బిడ్డకు కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నీ వస్తున్నాయా లేదని చెప్పి అనుదినము ఏం చేస్తున్నాడో మనం చూస్తే కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. భక్తుడండి 13వ వచనం నుంచి చూడండి, అసలు ఎలా వర్ణిస్తున్నాడు, ఎలా రాస్తున్నాడు. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బహుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగి ఉన్న ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. ఎవరు చూశారు? నిన్ను మొట్టమొదట చూసింది ఎవరు? మొట్టమొదటిగా నిన్ను చూసిన వ్యక్తి ఎవరయ్యా అంటే, నీ తల్లి చూసిందా? నీ తండ్రి చూశాడా? డాక్టర్ చూశాడా? లేదు. తల్లి గర్భములో నువ్వు ఉండగానే నిన్ను చూసింది దేవుడు. ప్రతిదినము తన చేతులతో నీకు అవయవ నిర్మాణం చేస్తూ నిన్ను తల్లి గర్భములో నిర్మించిన వాడు. భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. ఎప్పుడైనా అద్దం ముందుకు వెళ్ళి నువ్వు నిలబడి చూసుకొని నీకిచ్చిన దేహాన్ని, నీకిచ్చిన కాళ్ళు, చేతులు, రంగు,
నీకు ఇచ్చిన కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడు. వాటిని చూసి ఎప్పుడైనా సరే, దేవా నన్ను ఇంత అందంగా చేశావు, ఇంత అపురూపంగా చేశావు, ఇంత చక్కటి రూపాన్ని ఇచ్చావని దేవునికి థ్యాంక్స్ చెప్పావా? కృతజ్ఞత చెప్పావా? ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పావు. ఏదైనా కింద పడితే నువ్వు తీసుకోలేనప్పుడు వాళ్ళు తీసిస్తే థ్యాంక్స్ చెప్పావు. ఏదైనా ఒక మాట సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పావు. మరి ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞత చెప్పావా? ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. లేదు. ఏమీ చేయని వారికి ఏవేవో చేయాలని, ఎవరి దగ్గరో మన్నన పొందాలని, ఎవరి ముందో పేరు గొప్పగా ఉండాలని, ఎవరినో ఫాలో అయితే నాకు మంచి పేరు వస్తుందని చెప్పి ఈరోజు ప్రజలు ఎవరెవరినో ఫాలో అవుతున్నారు. నిన్ను పుట్టించిన దేవుణ్ణి, నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుని ఏ రోజైనా ఆలోచించావా? ఎందుకు పనికిరాని వారిగా ఉన్న మనలను తన సంఘములో నిలవబెట్టడానికి, పరిశుద్ధులుగా పవిత్రులుగా నిలవబెట్టడానికి ప్రాణప్రియుడైన యేసుక్రీస్తే తన ప్రాణాన్ని పెట్టాడే. ఎవరు పెట్టారు నీ కోసం? ఎవరు నీ కోసం రక్తం కారుస్తారు? ఎవరు నీ కోసం ప్రాణాన్ని పెడతారు? ఎవ్వరు కూడా పెట్టలేరు. ఏ ఒక్కరు కూడా నీకు సహాయం చేయలేరు. తండ్రి మాత్రమే చేయగలడు, దేవుడు మాత్రమే చేయగలడు. భక్తుడు అదే కృతజ్ఞత కలిగి అంటున్నాడు, దేవా నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తల్లి గర్భములో ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. నాకు కలిగి ఉన్న ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు అంటున్నాడు. తల్లి గర్భములో మనం ఉండగా మనకి ఎన్ని ఎముకలు ఉంటాయి? తల్లి గర్భములో నీ ఉండగా నీకు ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా? బయటకు వచ్చిన తరువాత కొన్ని ఎముకలు కలిసిపోతాయి. సుమారుగా 280 నుంచి 90 వరకు ఎముకలు ఉంటాయి. తల్లి గర్భములో నుంచి నువ్వు బయటకు వచ్చిన తరువాత ఎదుగుతూ ఉండగా ఈ ఎదిగే క్రమంలో కొన్ని ఎముకలు కలుసుకొని పోతాయి. ఆఖరికి మిగిలేదెన్ని? 206 ఎముకలు. 206 ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు ఏర్పడుతున్నప్పుడు తల్లి గర్భములో ఉన్న బిడ్డకు ఆ తల్లి ఇవ్వవలసిన కాల్షియం ఎంతో తెలుసా? 1200 mg. సాధారణ మనిషికి కావలసింది 600 mg. వయస్సును బట్టి మారిపోతూ ఉంటుంది. గర్భముతో ఉన్న స్త్రీ అయితే లేదా బిడ్డకు పాలిచ్చే తల్లి అయితే ఆమెకు ప్రతిదినం కావలసిన ఎంజీ ఎంత అంటే 1200 mg మిల్లీగ్రామ్స్ కాల్షియం ఇవ్వాలి. దాన్ని తీసుకొని తల్లి పాలలో నుంచి బిడ్డకు కాల్షియం రావాలి. ఎక్కువ పాలల్లో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, తినండి అంటారు. తల్లి పాలతో ఏ పాలు చాటి కాదు. అలా గర్భములో పడిన బిడ్డను దినదినము తల్లి కంటికి రెప్పలా కాపాడుకొని పెద్దవాడిని చేసి ఒక స్థాయికి తీసుకుని వస్తే ఈరోజు తల్లి మాట వింటున్నారా? తల్లికి లోబడుతున్నారా? తండ్రికి లోబడుతున్నారా? బైబిల్ అంతా ఏం చెప్తుంది? నీవు నీ తండ్రికి లోబడి ఉండాలి, నీవు నీ తల్లికి లోబడి ఉండాలి. ఈరోజు బలం వచ్చిందని చెప్పి కండలు చూసుకొని బండలు తిరగేయటానికి కాదు నీకు బలం వచ్చింది. కండలు చూసుకొని బండలు తిరగేయటానికి కాదు, దేవుని పని చేయటానికి నీకు బలం వచ్చింది. నీకై నువ్వు ఎదిగేవా? తాడుగట్టి సాగబిక్కున్నావా? లేదు. నీ తల్లి నిన్ను పెంచలేదు, లాగలేదు, హైట్ పెంచలేదంటే అన్నం పెట్టలేదని కదా. అన్నం పెట్టింది, పాలు ఇచ్చింది, అన్నీ చేసింది. కానీ నువ్వు హైట్ పెరగాలి, యవ్వనానికి రావాలి, బలవంతుడవు కావాలి అంటే ఆ బలాన్ని ఇచ్చింది దేవుడు. ఈరోజు మరి దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారా యవ్వనస్తులు అంటే? లేరు. యవ్వనస్తులు ఎలా ఉన్నారంటే మత్తుకు బానిసలు అవుతున్నారు, సోమరులుగా మారిపోతున్నారు. తల్లిదండ్రులపై ఆధారపడి 20-30 సంవత్సరాలు వచ్చినా కానీ తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతున్న యవ్వనస్తులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు 40 సంవత్సరాలు వచ్చిన వృద్ధాప్యానికి వెళ్ళిన తల్లిదండ్రులు, 60 సంవత్సరాల వయసులో ఉన్న తల్లిదండ్రులకు ఏదో ప్రభుత్వం వారు అంత పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ ఇవ్వలేదని తిరగబడి కొడుతున్న పిల్లలు లేరా? ఎంతమంది తల్లిదండ్రులు వచ్చిన పెన్షన్ని పిల్లలు లాక్కుంటున్నారు. రేపు ఉదయమే వస్తుంది 1వ తారీఖు. ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుందని ఎదురు చూస్తున్న ఈ వృద్ధులకు
తాగుబోతు కుమారుడు. అవి ఇవ్వలేదని చెప్పి తల్లి బిడ్డలకు పోటీ. ఎంతోమంది ఈరోజు కుటుంబాలు పతనానికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? యవ్వనస్తులు నడవవలసిన మార్గాన్ని వారు నడవటం లేదు. చూడండి, ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 114వ అధ్యాయం 144వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 12వ వచనం. మా కుమారులు తన యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన మొక్క నుంచి ఏమి రావాలి? ఎదిగిన మొక్క నుంచి ఏమి రావాలి? ఫలాలు రావాలి. ఒక చెట్టు నాటేవు నీ పెరట్లో, లేదా నీ పొలంలో ఒక పంట వేసావు, మొక్కలు ఎదిగిన తర్వాత వాటి నుంచి ఏమి రావాలని రైతు ఆశిస్తాడు, యజమానుడు ఆశిస్తాడు? ఫలాలు రావాలి. యవ్వనస్తులారా, మీ నుంచి ఫలాలు వస్తున్నాయా? నీ తల్లి నిన్ను చూసి సంతోషపడి సగౌరవంగా తలెత్తుకొని తిరిగేటట్లు ఉందా? నీ తండ్రి నిన్ను చూసి అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె అని చెప్పి గొప్పగా నీ గురించి చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయా? అయ్యగారు చెప్పాడు ఇప్పటి వరకు. అప్పుడు పడిన కష్టాలు, వాళ్ళ తల్లిదండ్రులు చదువు లేకపోయినా ఆయన చదివించడానికి వాళ్ళు పడిన ప్రయాస, ఆయన కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించి తాను ఎన్నో ప్రాంతాలు తిరిగి సైకిల్ వేసుకొని మరి తిరిగి చదువుకొని ఈరోజు గొప్ప స్థాయికి వచ్చినట్లుగా చెప్పాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? నీ తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఉన్నావా? నిన్ను పుట్టించిన దేవునికి ఉపయోగకరంగా ఉన్నావా? ఒక్కసారి నీ గతాన్ని నువ్వు చూసుకో. నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు? దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, పెద్దలంటే గౌరవం లేదు, మర్యాద లేదు. ఎలా బ్రతుకుతున్నావు? నీ తల్లిని ఎప్పుడైనా గౌరవించావా? ఎప్పుడైనా ఆమెను దగ్గరకు తీసుకొని ఆమె అవసరం ఏంటో అడిగావా? చిన్నప్పటి నుంచి నిన్ను ఒకటికి రెంటికి అన్నిటికీ పోతే అన్నీ క్లీన్ చేసుకుంటూ తన మీద పాసపోసిన, తన మీద మట్టేసిన, తన మీద చీమిడేసిన, లెటనేసిన అన్నీ శుభ్రంగా కడుక్కొని నా బిడ్డని ఎత్తుకొని ముద్దాడిందే. మర్చిపోయావా? ఈరోజు తల్లిని అనరాని మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, దూషించేవారు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు నీ ఇష్టం. దేవుడు చూస్తున్నాడు. అలా చేసిన తల్లిని ఈరోజు నువ్వు హింసించటానికి, దూషించటానికి, లేదా ఆమెకి పట్టెడన్నం, ఒక్క ముద్ద అన్నం పెట్టలేక తమ్ముడు దగ్గరికి వెళ్ళు, అక్క దగ్గరికి వెళ్ళు, చెల్లి దగ్గరికి వెళ్ళు, అన్న దగ్గరికి వెళ్ళని పంపిస్తున్నావా? నువ్వు కుమారుడివేనా? నువ్వు కొడుకువేనా? ఆమె రొమ్ము పాలు తాగిన కొడుకువేనా? ఒక్కసారి ఆలోచించు. ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు పిల్లలు చేస్తున్న పనులను బయటికి చెప్పుకోలేక గుండెల్లో దాచుకొని కుమిలి 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 ఏడుస్తున్నారు. ఎందుకు? బయటికి చెప్పుకుంటే ఎవరి పరువు పోద్ది? మన పరువే పోద్ది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది అన్నట్లుగా నా కుమారుడు, నా కుమార్తెని ఇలా చేస్తున్నారని చెప్పుకుంటే పరువు పోతుందని చెప్పి కొట్టినా, చెంపకు పెట్టి లాగి కొట్టినా, తొక్కినా, కాలుతో తన్నినా బయటికి చెప్పుకోలేక గుండెల్లో పెట్టుకొని కృంగిపోతున్న ఎంతోమంది తల్లులు ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది తండ్రులు ఉన్నారు. ఏమి చేయలేని వృద్ధాప్యంలో ఉన్నారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎందుకు అలా చేస్తున్నావు నీ తల్లిని? ఎందుకు అలా చూస్తున్నావు నీ తండ్రిని? ఈరోజు భార్యను పని మనిషిగా చూస్తున్న భర్తలు లేరా? భర్త అంటే భయం లేకుండా, గౌరవం లేకుండా జీవిస్తున్న స్త్రీలు లేరా? నీ కుటుంబం ఎలా ఉంది? నీ పిల్లల ముందు నీ భర్తతో ఏం మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? గౌరవించి మాట్లాడుతున్నావా? ఆయనకు విలువనిచ్చి మాట్లాడుతున్నావా? నువ్వు తీసేసి మాట్లాడితే రేపు నీ కుమారుడు, నీ కుమార్తె నిన్ను అదే రీతిలో మాట్లాడతారు. ముసలోళ్ళు అండి పాపం. ఆ ఫంక్షన్ కోసం ఫంక్షన్ తీసుకొని వెళితే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఫంక్షన్ చేతిలోనికి రాగానే ఎక్కడికి వెళ్తారు? మనమంతా భోజనం తిని జీవించాలి, వాళ్ళు మాత్రలతో జీవించాలి. ట్యాబ్లెట్లు, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాలి,
ఆ నెలంతా మరలా ఫంక్షన్ వచ్చేంతవరకు సరిపడా మెడిసిన్స్ తెచ్చుకోవాలి. మెడిసిన్స్ తెచ్చుకొని ఆ మెడిసిన్స్ కోసం కనిపెట్టుకుని ఉండాలి. అక్కడికి వెళితే 4, 5 మెట్లు ఉన్నాయి అనుకోండి, ఆ మెట్లు ఎక్కలేరు. ఆ మెట్లు ఎక్కలేక ఎవరన్నా వస్తే, అయ్యా ఈ ఇప్పించయ్యా, ఇది ఈ అట్ట తీసుకొని పోయి ఇది తీసుకొని రయ్యా అంటారు. ఇది తీసుకొని రయ్యా అంటారు. ఒకవేళ ఎక్కిన 1, 2 మెట్లు ఎక్కి కూర్చోవాలి, మరలా ఎక్కాలి. ఎంత కష్టం! ఎందుకు వాళ్ళకి ఆ స్థితి వచ్చింది? ఒక కుమారుడుగా నువ్వు ఫెయిల్, ఒక కుమార్తెగా నువ్వు ఫెయిల్. వాళ్ళని పట్టించుకోలేదంటే తల్లిని తండ్రిని దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది అన్నాడు. తస్మా జాగ్రత్త, జాగ్రత్త. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావన్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకోగలరు? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకొనురు? నీ వాక్యమును బట్టియే కదా. జాగ్రత్తగా చూసుకోవాలి. యవనస్తులారా, మీరు దేవుని వాక్యమును అంగీకరించి జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు నీ భార్యను గౌరవిస్తావు, నీ భర్తను గౌరవిస్తావు, నీ తల్లిదండ్రులను గౌరవిస్తావు, నీ తోబుట్టువులను గౌరవిస్తావు. ఎక్కడికి వెళితే నీ బ్రతుకు బాగవుతుంది? తాగుబోతులతో తిరిగితే బాగవుతుందా? సినిమా వాళ్ళతో తిరిగితే బాగవుతుందా? ఆలోచించు. తిండిబోతులతో తిరిగితే బాగవుతుందా? కాదు. వాక్యముతో మన బ్రతుకులను సరిచేసుకోవాలి అంటే వాక్యముతోనే సరిచేసుకోవాలి. ఏ సీరియల్ చూసి నేను మారిపోయాను, నేను మంచివాడిని అయ్యాను అన్న వాళ్ళని ఒకళ్ళని చూపించండి. పలానా సినిమా చూసి నేను మారిపోయానండి, నేను మంచివాడిగా మారిపోయాను, పలానా పాపం మానుకున్నాను, పలానా మోసం మానుకున్నాను, పలానా దొంగతనం మానుకున్నాను, తాగుబోత్తనం మానుకున్నాను అన్న వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి. ఏంటి ప్రయోజనం వాటి వల్ల? నీకు ఏముందయ్యా సెల్లులో? ఊరికే నొక్కి 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 అర్ధరాత్రి వరకు నొక్కుతుంటారు. ముసుకేసుకొని గదిలో తలుపేసుకొని ఏమి నొక్కుతావు? ఏముంది అందులో? నీ ఆరోగ్యానికి ఎఫెక్టు, నీ కంటికి ఎఫెక్టు, నీ బ్రెయిన్కి ఎఫెక్టు. దానివల్ల రేడియేషన్ ప్రాబ్లం, ఎన్నో సమస్యలు, కంటి సమస్యలు వస్తాయి, మెదడు సమస్యలు వస్తాయి, నరాల సమస్యలు వస్తాయి. వాటన్నిటికీ లక్షలు లక్షలు కట్టి హాస్పిటల్లో చూపించుకోవాలి. మీకు ఒక విషయం తెలుసా? ఆరోగ్యంగా బ్రతకాలంటే చాలా ఈజీ. ఆరోగ్యంగా బ్రతకాలంటే తక్కువ ఖర్చు. ఆరోగ్యంగా బ్రతకాలంటే తక్కువ ఖర్చు, అనారోగ్యంతో బ్రతకాలంటే ఎక్కువ ఖర్చు. తెలుసా? అనారోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? సపారీలు తినాలి, మందు తాగాలి, చికెన్ మటన్ తినాలి, ఇంకా గోబీలు తినాలి, చికెన్ పకోడాలు తినాలి, బజ్జీలు బోండాలు తినాలి. ఇవన్నీ తింటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. అవి తిన్న తర్వాత వచ్చిన రోగానికి మరలా ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చూపించుకోవాలి. మరి తక్కువ ఖర్చుతోటంటే ఏ రోగాలు రాకుండా నువ్వేం చేయాలి? వ్యర్థమైన ఫుడ్డు తీసుకోకూడదు, తినకూడనివి తినకూడదు. తక్కువ ఖర్చుతోటి ఆరోగ్యంగా ఉండొచ్చు, ఎక్కువ ఖర్చుతోటి అనారోగ్యంగా ఉంటారు. ఎక్కువ ఖర్చుతోటి అనారోగ్యంగా ఉంటారు. ఈరోజు యవనస్తులు తిండి కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఏవేవో చేసి అనారోగ్యం పాలవుతున్నారు. మందు, డ్రగ్స్, భయంకరమైన మత్తు పానీయాలన్నిటిని తీసుకొని దేవుడిచ్చిన దేహాన్ని ఎందుకు అపవిత్రం చేసుకుంటున్నావు? ఎందుకు అపవిత్రం చేసుకుంటున్నావు? ఏ రోజైనా ఆలోచించావా? దేవుడు చెప్పిన మాటలు ఆలోచించావా? లేదు. ఎవరెవరో చెప్పినవి ఫాలో అవుతున్నావు, ఎక్కడికెక్కడికో వెళుతున్నావు. ఏం కావాలి నీకు? సెల్లు తీసుకున్నావు, సెల్లో ఎవరన్నా ఫోన్ చేశారనుకో, ఏమనాలి? ఎవరైనా నీకు ఫోన్ చేశారనుకో, సంఘంలో నుంచో లేదా బయట వాళ్ళు ఎవరైనా చేస్తే నువ్వు వెంటనే ఫోన్ ఎత్తి, అన్నయ్య వందనాలు, అన్నయ్య వందనాలు, అన్నయ్య, అన్న, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు అందరూ బాగున్నారా? మంచిదన్నయ్య, ప్రార్థన ఉందా రండి అనండి. వాడి ఆలోచన మారిపోద్ది. మళ్ళీ ఇంకో 2-3 రోజుల తర్వాత మళ్ళీ చేసాడు అనుకో, మళ్ళీ ఫోన్ ఎత్తే, అన్న వందనాలు అన్న, లేదా లేడీస్ చేశారు, చెల్లి, అక్క అయితే అక్క వందనాలు, అక్క బాగున్నారు అక్క,
నిన్న ప్రార్థన జరిగింది రాలేదక్క, చెప్పండి. 2 సార్లు చేస్తారు, మరలా అదే చెప్పండి. మూడోసారి వాళ్ళ నిర్ణయం మారిపోద్ది. అలా కాకుండా చెవిలో పెట్టుకొని షార్ట్కి చెప్పు 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 అన్నాం అనుకో, గంటల గంటలు గడిచిపోద్ది, నీ సమయం వేస్ట్. చెప్పు 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 అన్నాం అనుకో, తరువాత చెప్పు తీసుకొని కొట్టాల్సి వచ్చింది, తెలుసా? చెప్పు తీసుకొని కొట్టించుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. నీ సమయం సెల్లులో అయిపోతుందా? నీ సమయం డబ్బులో అయిపోతుందా? నీ సమయం పనిలో అయిపోతుందా? నీ సమయం తిండిలో పోతుందా? నీ సమయం బట్టలతో పోతుందా? నీ సమయం ఎక్కడ పెడుతున్నావు? దేవునికి ఇస్తున్నావా? దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? ఏమీ ఇవ్వని వాడు ఏదో అంటే ఆడి మాటల్లో మాయలో పడిపోయావు. చిన్నప్పటి నుంచి నిన్ను కని పెంచి పెద్దవాడిని చేసి పెద్దదాన్ని చేసి గొప్పవారిని చేసిన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆడొకడు వచ్చాడంట. వచ్చి చూసి, నేను ఏమోననుకున్నాను, ఈ ప్రకృతిలో 2 చంద్రుళ్ళు ఉన్నారు. ఎవరున్నారంట? చందమామలు 2 ఉన్నాయంట. చందమామలు 1 2? 1. 2 ఉన్నాయి అనగానే ఏం ఆశ్చర్యపోయి, ఎక్కడ నేను ఎప్పుడు చూడలేదు, 1 ఉంది అని చెప్పంటే, అదిగో ఆకాశంలో 1 ఉంది, ఇక్కడ నువ్వు ఉండవు. అయిపోయింది ఇంకా. ఇక అప్పుడు చెప్పు చెప్పని సెల్లులోకి వెళ్ళిపోతారు. ఎవరు చెప్పారు? నీ తండ్రి ఎప్పుడు అనలేదా? నీ తల్లి ఎప్పుడు అనలేదా? నీ దేవుడు అంటున్నాడే, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవుని మాట వినపడలేదా? పనికి మాలినవాడు ఈడి మాట వినపడిందా? ఈడి మాట ఎక్కడికెక్కడికో వెళ్ళి దేహంలోనికి లోపల తొలుస్తూ ఉంది. వాడు నిన్ను ప్రేమించి కాదు చెప్పింది, నిన్ను మోహించి చెప్పిన మాటకు మోసపోకు. నీ తల్లి చెప్పింది, నీ తండ్రి చెప్పారు, నువ్వు నల్లగా ఉన్నా కాకిలా ఉన్నా ఎలా ఉన్నా నిన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచి పెద్ద చేసి ప్రేమించి నీకు అవసరాలు అన్నిటినీ తీర్చి నిన్ను ఇంతటి దాన్ని చేశారు, ఇంతటి వాడిని చేశారు. నిజమైన హీరో ఎవరంటే వాళ్ళే. నీ నిజమైన హీరో ఎవరు? నీ తల్లి, నీ తండ్రి. ఎవడో హీరో ఫోటో వేయించుకొని, ఎవడో రాజకీయ నాయకుడు ఫోటో వేయించుకొని, ఆడ ఫ్లెక్సీలో వేయించుకొని మేసం తిప్పుతూ కళ్ళజోడు పెట్టి ఏదో పెద్ద ఫీలింగ్ ఇస్తుంటావు. ఎప్పుడన్నా వాడు వచ్చి నిన్ను కలిచాడా? ఎప్పుడన్నా వాడు వచ్చి ఒక పెన్ను కొనిపించాడా నీకు? ఒక బుక్ ఇచ్చాడా? ఒక డ్రెస్ ఇచ్చాడా? లేదే. మరి నీకు అన్నీ ఇచ్చింది ఎవరు? నువ్వు తిన్న దగ్గర నుంచి పడుకున్న దగ్గర నుంచి నువ్వు లేచేంతవరకు కంటికి రెప్పలా కాపాడింది నీ తల్లి, నీ తండ్రి. వాటన్నిటిని తల్లికి తండ్రికి ఇచ్చింది నిన్ను, నీ తల్లిని, నీ తండ్రిని పుట్టించిన నీ దేవుడు. ఆయన్ని ప్రేమించు. మొదట స్థానం దేవుడికి ఇవ్వండి. ఇదిగో 2వ స్థానం తల్లికి, తండ్రికి, తరువాత గురువుకి. విద్యాబుద్ధులు నేర్పిన వాళ్ళు. కానీ దేవుడిని ఎక్కడేసింది? మొదట తల్లి అని, తండ్రి అని, గురువు అని, ఆ తరువాత దైవమని. ఫస్ట్ దైవం, ఫస్ట్ దేవుడు. ఈరోజు యవ్వనస్తుల జీవితాలు అస్తమతమైపోయాయి. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. దేన్ని కూడా సీరియస్గా తీసుకోకుండా, ఇదే ముందలే చిన్న పాపాన్ని కూడా పెద్ద పాపాన్ని కూడా సీరియస్గా తీసుకోకుండా ఏదో టేక్ ఈజీగా తీసుకొని మనుషులు తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు. అలా ఉండకూడదు. ఒక యవనస్తుడిని మీకు బైబిల్లో చూపించుతాను. ఆ యవనస్తుడు ఎలా ఉన్నాడో, ఎలా జీవించాడో మనందరికీ 1000 సంవత్సరాలు గడిచినా కానీ ఆదర్శప్రాయంగా నిలిచాడు, మార్గంగా నిలిచాడు. నేను ప్రతి నిత్యం ఆయన తలుచుకుంటూనే ఉంటా. ఆయన ఎలా ఉన్నాడండి? ఎలా ఉండగలిగాడండి? ఆయనకు ఉన్న స్టేటస్ ఏంటి? ఆయన ఉన్న స్థాయి ఏంటి? ఆయన పరిస్థితులు ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఏ స్థితిలోనికి వచ్చాడు? ఎలా బ్రతికాడు? తన జీవితాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఒక మాట చూద్దాం, చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప
తనకు ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. యోసేపు రూపవంతుడను సుందరుడనై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య, ఫరో భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను. నా వశమున తన ఇంట ఏది ఉన్నదో ఏది లేదో చూసుకోలేదు. నిన్ను తప్ప నాకు మిగతాదంతా అప్పగించాడు. నువ్వు ఒక్కదానివే, నువ్వు అతని భార్యవు గనుక నిన్ను తప్ప మిగతాదంతా కూడా నాకే అప్పగించాడు. కనుక నేను ఎంత ఘోరమైన కార్యము చేసి, దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునా. ఏంటండి అసలు ఎక్కడ దీనికి ఇది? ఎప్పుడో చిన్నప్పుడు పసితనంలో తన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేసాడు. అవునా కదా? ఇలా తల్లిదండ్రులు ఎవరు? యోసేపు గారి యొక్క తల్లిదండ్రులు ఎవరు? యాకోబు గారు. యాకోబు గారు జీవితాన్ని మనం ఆలోచిస్తే ఆయన జీవితంలో కూడా చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అసలు యోసేపు గారికి ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది? పసితనంలోనే తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళిపోయాడు కదండి. కొన్ని సంవత్సరాలు గడిచింది. అయినా కానీ ఎప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర విన్న మాటలను జ్ఞాపకంలో ఉంచుకొని ఆయన చెప్తున్న మాటను మనం చూస్తే, నా దేవునికి నేను ఇట్టి దుష్కార్యము చేసి ఎలా పాపము కట్టుకుంటాను, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం చేయను అంటున్నాడు. అంటే ఈయనకి ఎలా వచ్చింది ఈ లక్షణమని ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, యాకోబు గారు తన ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎవరి దగ్గర ఉన్నాడు? తన మామైన లాబాను ఇంటి వద్ద ఉన్నాడు. లాబాను ఇంటిలో ఉన్నాడు. లాబాను ఇంటిలో ఉన్న అతను తన కూతుర్లు ఇద్దరున్నారు లాబానికి. ఎవరు? ఒకళ్ళు లేయా, మరొకళ్ళు రాహేలు సుందరవతి, చాలా అందమైంది. చూసి యాకోబు గారు ఏమన్నాడు? అయ్యా, నేను నీ చిన్న కూతుర్ని పెళ్లి చేసుకుంటాను మామయ్య అంటే ఆయన ఒక కండిషన్ పెట్టాడు. రే, నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నువ్వు నా దగ్గర ఎన్ని సంవత్సరాలు కొలువు చేయాలి? 7 సంవత్సరాలు కొలువు చేయాలి. ఓకే, చేస్తానన్నాడు. సరేనని చెప్పి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కొలువు చేసిన తరువాత కంప్లీట్ అయింది. మామ 7 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఇప్పుడు నాకు వివాహం చెయ్యి అన్నాడు. యవనస్తుడే కదా, బలవంతుడే. వివాహం చేయి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఏమనలేదు. మెలకొండ తీసుకుపోయి, అప్పుడు ఈ కరెంటు లేవు కదా, అడ్డు తెరగట్టి పెళ్లి చేసేసాడు. తెల్లవారు చూసేసరికి ఎవరున్నారు? లేయ ఉంది. ఈయన ప్రేమించిన ఆమె లేదు. అప్పుడు మరలా అడిగాడు, ఏంటి మామ ఇలా చేసేవానంటే, అయ్యా, మా సాంప్రదాయ ప్రకారం పెద్ద కుమార్తె ఇంట్లో ఉండగా చిన్న కుమార్తెకు వివాహం చేయకూడదు. పెద్ద కుమార్తె ఇంట్లో ఉండగా చిన్న కుమార్తెకు వివాహం చేయకూడదు. అలాంటప్పుడు మరి ఏం చేయాలి అని అంటే, మరలా నా చిన్న కూతురు నువ్వు వివాహం చేసుకోవాలంటే మరలా 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయాలి. ఎందుకండి తిప్పలో? ఆలోచించండి. కానీ ఏం చేశాడు మహానుభావుడు? మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 సంవత్సరాల్లో ఎప్పుడైనా యాకోబు గారు ఆమెతో తప్పు చేసినట్లు చూడగలమా? చదివామా? లేదు. ఈరోజు ఎవరినైనా ఒక మగపిల్లవాడిని కానీ ఒక ఆడపిల్లను కానీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? గుండెలన్నీ అవిసిపోతూ ఉంటాయి. ఏమో ఎప్పుడు ఎలా ఉంటుందో, బయటికి పంపించాలన్నా ఎలా ఉంటుందో, చాలా కష్టం, పరిస్థితులు బాగోలేవు. కానీ 14 సంవత్సరాలు యాకోబు గారు నిష్టగా ఉండి ప్రేమించిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆయన చెప్పుంటాడు తన కుమారుడికి, నాన్న, ఇదిగో నేను మీ యొక్క తాతగారి ఇంట్లో 7 సంవత్సరాలు కొలువు చేశాను, ఏ రోజు కూడా నేను మీ అమ్మతో తప్పుగా మాట్లాడింది లేదు. ఇలా ఉండాలి నువ్వు దేవుని పట్ల, ఎక్కడ కూడా మనం తప్పు చేయకూడదని ఒకవేళ చెప్పుండొచ్చు యాకోబు గారు. మరలా 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేశాను అని చెప్పి
చెప్పిన మాటలు ఒకవేళ హృదయంలో భద్రపరుచుకొని యోసేపు గారు అక్కడికి వెళ్ళి ఆ యొక్క దేశము కాని దేశములో తనవారంటూ లేని కాడ దేవుడంటే తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోవలసిన ఆయన ఎప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర విన్న మాటలు హృదయములో భద్రపరుచుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాన్ని చేయకుండా నిలదొక్కుకోగలిగాడు ఒక యవ్వనస్తుడుగా అంటే ఎలాంటి గొప్ప వ్యక్తి ఆలోచించండి. ఎందుకు ఈరోజు నువ్వు కృంగిపోతున్నావు? నిన్ను పుట్టించిన దేవుడు పెంచి పెద్ద చేయలేదా? నీకై నువ్వు పెరిగావా? నీకై నువ్వు బలానికి యవ్వనానికి వచ్చావా? లేదే. నీ తల్లి తెచ్చిందా? లేదే. నీ తండ్రి తెచ్చాడా? లేదే. దేవుడే కదా నిన్ను పెంచి పెద్ద చేసింది. నీకు బలాన్ని ఇచ్చింది ఆయన కదా. నిన్ను పుట్టించిన ఆయన నీకు తోడుని పుట్టించి ఉండడా? నిన్ను పుట్టించిన ఆయన నిన్ను పోషించడా? నిన్ను బ్రతికించడా? ఎవరి మీదో ఆధారపడి ఎవరినో ఫాలో అయితే మంచి ఫాలోయింగ్ వస్తుందని, ఎవరినో ఫాలో అయితే నాకు మంచి ధనం వస్తుందని, పేరు వస్తుందని, ప్రఖ్యాతులు వస్తున్నాయని దేవుణ్ణి విడిచిపెట్టి, నిన్ను పుట్టించిన నీ దేవుణ్ణి విడిచిపెట్టి ఎందుకయ్యా ఎవరినో ఫాలో అవుతున్నావు? నీ కోసం ఏమి చేయని వారి కోసం ఫాలో అవుతున్నావు? నీ కోసం కష్టాలు పడి చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను విడిచిపెట్టావు, తోబుట్టులను విడిచిపెట్టావు, నిన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచిపెట్టావు. నీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకో. సమయం దగ్గర పడుతుంది, గోతికి వెళ్ళే సమయం దగ్గర పడుతుంది. నీ రక్షణను గురించి ఆలోచించు. నువ్వు చనిపోతే ఎవరు నీకు దిక్కు? ఎవరు నీకు దిక్కు? ఎవరు నిన్ను కాపాడేవారు? ఒక్కసారి ఆలోచించు. యవనస్తుడా, యవనస్తురాలా, మీరు దేవుని చేతిలో బలవంతులు, బాణాలు. ఎందుకు అందరికి యవనస్తులే కావాలి? దేవుడు కూడా అంటున్నాడు. ఒక మాటను మనం చూస్తే చూడండి, సంఖ్యాకాండం 1వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 20వ వచనం. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఎంత? 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన వారిని అమ్మా సేనగా 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. దేవుడు కూడా ఎవరిని అడుగుతున్నాడు? 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరినీ, యవనస్తులందరినీ ఒక సేనగా తయారు చేయండి, ఒక గుంపుగా తయారు చేయండి. నువ్వు వచ్చింది దేవుని పని కోసం. ఒక యజమానుడు ఎద్దుల్ని పెంచుతున్నాడండి, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాడు. అవి యవ్వనానికి రాగానే యజమానుడు ఏం చేస్తాడు? వాటి మీద కాడిని వేస్తాడు, వాటి మీద కాడిని మోపుతాడు. పొలాలు దున్నాలి, భూమి దున్నాలి, బరువులు లాగాలి, పని చెయ్యాలి. నువ్వే పనిలో ఉన్నావు? ఏ పనిలో ఉన్నావు? దేవుని పనిలో ఉన్నావా? నీ ఇంటి పని, వంట పని, నీ ఉద్యోగం పనిలో ఉన్నావా? చేసుకో, తప్పులేదు. కానీ నీకు అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవద్దు. నీకు తల్లినిచ్చింది ఆయన, తండ్రినిచ్చింది ఆయన, భార్యనిచ్చింది ఆయన, బిడ్డలనిచ్చింది ఆయన, భర్తనిచ్చింది ఆయన, నీకు ఊపిరినిచ్చింది ఆయన. ఆయన మర్చిపోవద్దు. ఆయన కోసం నువ్వు బ్రతకాలి. మరొక మాట చూద్దాం, అదే సంఖ్యాకాండం 26వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజములోని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలుదేరు వారిని. ఎవరినంట? 20 సంవత్సరాలు పైబడిన వారిని. దేవుని సేవలో కూడా మీరు పెద్ద పెద్ద సేవకులను కనుక చూశారనుకోండి, గొప్పగా సేవ చేసిన సేవకులను చూశారనుకోండి, వాళ్ళు ఎవరయ్యా అంటే యవ్వన ప్రాయములో దేవుని పనిలోనికి వచ్చిన వారు. చాలామంది మన కళ్ళ ముందు తెలిసిన వాళ్ళు ఉన్నారు. గుంటూరు రేసన్న గారు కానివ్వండి, డానియేల్ గారు కానివ్వండి, జైపాల్ గారు కానివ్వండి, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యవ్వన ప్రాయములో దేవునిలోనికి వచ్చిన వారే. ఒక పౌలు గారిని మనం చూస్తే, ఒక స్టెఫెన్ను మనం చూస్తే, అపోస్తలు ఎవరిని తీసుకున్నా యవ్వన ప్రాయములో దేవుని దగ్గరికి వచ్చిన వారు. అందుకే ఏమంటున్నాడు? యవ్వనస్తులారా, మీరు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, దేవుని అంబుల పొదిలో బాణముల వంటి వారు. నువ్వు దేవుని కోసం పుట్టావు, నువ్వు దేవుని కోసం బ్రతకాలి. దావీదు గారు అంటున్నాడు, నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం పుట్టుచున్నది. ఏందంట? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు
భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగి ఉన్న ఎముకలన్నీయు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. నువ్వు భూమి మీదికి రాకముందే దేవుడు తన గ్రంథములో రాసుకున్నాడంట. తల్లి గర్భములో ఉండగానే లిఖితం అంటే రాయటం. దేవుడు తన గ్రంథములో రాసుకున్నాడు నీ గురించి. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా నీ గురించి రాసుకున్నాడు. నువ్వు ఎక్కడ పుట్టాలో నీ చేతిలో లేదే. ఒకవేళ మీ చేతిలోనే ఉందనుకోండి, నువ్వు ఎక్కడ పుట్టాలో నువ్వు కోరుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు అనుకోండి, ఎక్కడ పుట్టాలని కోరుకుంటావు? గొప్పగా ఉన్న ధనవంతుల కుటుంబంలో పుట్టాలని కోరుకుంటావు. ఆ అవకాశం నీకు లేదు. దేవుని చేతిలో ఉంది. దేవుడి చేతిలో ఉన్న దాన్ని నువ్వు మార్చలేవు. ఆయన అంటున్నాడు దావీదు గారు, నా యొక్క దినాలన్నీ నీ గ్రంథములో రాసుకున్నావు. ఎంతమంది గురించి రాసుకుంటావయ్యా? అందరి గురించి రాసుకుంటాడు. అందరూ ప్రతి ఒక్కరి గురించి, నీ గురించి, నీ గురించి, నీ గురించి, నీ గురించి, నా గురించి, మనందరి గురించి రాసుకుంటున్నాడు కన్న తండ్రి అయిన దేవుడు. తెలుసా? నీ గురించి రాసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు వద్దులే. నీ గురించి నువ్వు రాసుకున్నావా ఏ రోజన్నా? నీ గురించి నువ్వు రాసుకున్నావా? నీ ఒక్కడి గురించే, నీ ఒక్కదాని గురించే నువ్వు రాసుకోలేకపోతే ఇన్ని కోట్ల మంది ప్రజల గురించి దేవుడు తన గ్రంథంలో రాసుకుంటున్నాడంటే ఎంత పని అండి! ఎంత పని ఆలోచించు. ఆయన అంటున్నాడు, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను, రాయబడ్డాయి. ఫుట్ నోట్లో కింద ఏమిచ్చాడో చూడండి, చిన్న అక్షరాల్లో ఏమేమి రాసుకుంటున్నాడు, ఎలా రాసుకుంటున్నాడు. ఒక్కటైనను కాకమునిపే నా అవయవములు దినదినము రూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో రాసుకున్నావు. నా కుమార్తెకు గర్భములో ఉన్న బిడ్డకి కాళ్ళు వచ్చాయా, కాళ్లకు వేళ్ళు వచ్చాయా, వేళ్లకు గోళ్ళు వచ్చాయా? నోరు వచ్చిందా, నోటిలో నాలుకుందా, చిన్న నాలుకుందా, పెద్ద నాలుకుందా, గుండె ఉందా, లివర్ ఉందా, కిడ్నీలు ఉన్నాయా? ప్రతి దినము అవయవాలు నిర్మింపబడుచుండగా తల్లి గర్భములో ప్రతి దినము రాసుకుంటున్నాడు నీ గురించి, నా గురించి, మనందరి గురించి రాసుకున్నాడు. రాసుకున్న ఆయన మాటలు నువ్వు నెరవేరుస్తున్నావా? నీ కోసం ఆయన పడిన కష్టం నెరవేరుస్తున్నావా? ఆలోచిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె. ఒక్కసారి ఆలోచించు. ఈ అవయవాలు, దేవుడు నిర్మించిన ఈ అవయవాల యొక్క విలువ నీకు తెలియలేదు. వీటి యొక్క విలువ మనకు అర్థం కావట్లేదు. వాడేసుకుంటున్నావు, మత్తుకు బానిసలు చేసుకుంటున్నావు, వేటేటుకో బానిసలైపోతున్నారు. వద్దు. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాన్ని చేయొద్దు. దేవునికి వ్యతిరేకమైన పాపాలకు వెళ్ళవద్దు. ఒక్కసారి అవయవాలు లేని వారిని చూడండి, అర్థమవుతుంది. మన రాష్ట్రంలో ఒకప్పుడు ఉన్న తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదులో వాణి వీణ అనే ఇద్దరు ఉన్నారు. చూసారా? ఎంతమంది చూశారు వాళ్ళని? 2 తలలు కరుచుకొని పుట్టారు. ఇప్పటికి సుమారు ఒక 20 సంవత్సరాల వయసు వచ్చింది వాళ్ళకి. 2 తలలు తల్లి గర్భంలో కరుచుకొని పుట్టారు. మీరు యూట్యూబ్లోకి వెళ్తే వాణి వీణ అని కొడితే చాలు, వాళ్ళ హిస్టరీ అంతా వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు చదివింది అన్నీ వస్తాయి. వాళ్ళిద్దరు తలలు కరుచుకొని పుట్టారు. 2014లో కేసీఆర్ గారు మొదట గెలిచినప్పుడు ఆయన ఆ పిల్లలిద్దరిని వేరు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేయించితే సుమారు 50 కోట్లు అవుతుంది. ఎంత? 50 కోట్లు. పేపర్లో చదివారు ఎవరన్నా? నా దగ్గర పేపర్ కటింగ్ కూడా ఉంది. సుమారు 50 కోట్లు ఖర్చు అవుతుంది సీఎం ఫండ్ నుంచి రిలీజ్ చేయాలని. దానికి మళ్ళీ టీవీ ఛానల్లో కూడా చాలామంది వాళ్ళని పెట్టి డబ్బులన్నీ వసూలు చేసుకుని దొంగలు చాలామంది వాళ్ళకి ఇవ్వలేదు. ఇలాంటి వాళ్ళనే 2011లో ఒక ఆపరేషన్ జరిగింది. 2 తలలు కరుచుకొని పుట్టిన వారిని వేరు చేయటానికి ఎంతోమంది జర్మనీ నుంచి, లండన్ నుంచి డాక్టర్స్ అందరూ కలిసి వీళ్ళిద్దరిని ఏరు చేయాలంటే ఏం చేయాలని ఆలోచించేసి సుమారుగా ఒక 45 మంది డాక్టర్లు ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకొని వారి అనుభవాలను చెప్పారు. దీని పట్ల, ఈ ఆపరేషన్ పట్ల మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే వీళ్ళిద్దరూ సక్సెస్గా క్షేమంగా వేరవుతారు. ఎందుకు? తలలో సన్నని ఎంట్రుకల లాంటి నరాలు కూడా ఉంటాయి.
ఏ నరం దెబ్బతిన్నా కంటి చూపు పోవచ్చు, నోటి మాట పోవచ్చు, వినికిడి లోపం రావచ్చు, ఎక్కడ ప్రాణం పోతుందో, ఏ అవయవాలు పనిచేయవో అని చెప్పి 45 మంది డాక్టర్లు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని, ఆ మీటింగ్లో వీళ్ళని ఆపరేషన్ ఎలా చేయాలని చెప్పి ఎన్నో టెస్టులు చేశారండి. ఎన్నో పరిశోధనలు చేసి ల్యాబులో కొన్ని రోజులు వాళ్ళని పరీక్షించి ఆ తరువాత ఆపరేషన్ చేయటానికి పూనుకొని ప్రారంభించారు. ప్రారంభించిన వాళ్ళు ఎంతసేపు చేశారయ్యా ఆపరేషను? మామూలుగా మనిషికి సాధారణంగా ఎంతసేపు చేస్తారు ఆపరేషను? ఒక చిన్న ఆపరేషన్ అనుకోండి, స్త్రీలు మీలో చాలామంది ఉన్నారు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎంతసేపు చేస్తారు? ఒక 5 నిమిషాలు అంతే, అయిపోతుంది, పంపించేస్తాడు. గుండె ఆపరేషన్ ఎంతసేపు చేస్తాడు? మహా అంటే 1 గంట. కానీ ఆ ఇద్దరు పిల్లల్ని వేరు చేయటానికి అప్పుడు అయిన ఖర్చు, 2011లో అయిన ఖర్చు సుమారుగా 12 కోట్లు అని చెప్పారు, అది గుర్తులేదు. వీళ్ళిద్దరికి చేయడానికి 50 కోట్లు అవుతుందన్నారు. వాళ్ళిద్దరిని వేరు చేయటానికి 45 మంది డాక్టర్లు కలిసి 72 గంటలు ఆపరేషన్ చేశారు. 72 గంటలు ఆపరేషన్ చేశారు. అంటే 3 రోజులు వాళ్ళిద్దరికీ ఆపరేషన్ చేసి సక్సెస్గా ఇద్దరిని వేరు చేశారు. ఏంటండి దీనికి ఇంత అవసరమా? ఇంతమంది డాక్టర్లు, ఇన్ని డబ్బులు ఖర్చు, ఈ టెస్టులు ఇవన్నీ అవసరమా? నాకు ఒక రంపం ఇస్తే నేను వేరు చేస్తాను అన్నామనుకో, చేయొచ్చు. కానీ బ్రతకరు తెలుసా? బ్రతకరు. ఎంత కష్టమో ఎవ్వరికీ తెలియదు. దేవుడికి తెలుసా కష్టం ఏంటో? నీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? ఉన్న 2 తలల్ని వేరు చేయటానికి ఇంత కష్టమైతే తల్లి గర్భములో లేని తలను కలిగించాలి, ఇది ఎంత కష్టం? ఒక్కసారి ఆలోచించు. తల్లి గర్భములో లేని తలను కలిగించాలి. ఉన్న తలలు వేరు చేయటానికే ఇంతమంది డాక్టర్లు, ఇన్ని కోట్లు ఖర్చు, ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని టెస్టులు అయితే తల్లి గర్భములో నీకు లేని తలను కలిగించాలి దేవుడు. దినదినము నీ అవయవాలు రూపించాలి. ఆలోచించావా? గుండె, లివరు, కిడ్నీలు, ఎన్నో భాగాలు, కొన్ని కోట్ల కణాల సముదాయం నీ దేహం. ఈ అందమైన అపురూపమైన దేహాన్ని దేవుడు నీకు ఇస్తే, యవ్వనం వచ్చిన తరువాత దేవుణ్ణి గుర్తెరగక లోకంలో పడిపోయి మత్తుకు బానిసై తల్లిదండ్రులను దూషిస్తూ సమాజాన్ని గౌరవించకుండా, పెద్దలను గౌరవించకుండా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావు. ఎక్కడదయ్యా నీకు నీ ఇష్టం? నీ పుట్టుకలో లేదే. ఎక్కడది నీ ఇష్టం? దేవుని ఇష్ట ప్రకారం నువ్వు బ్రతకాలి. నువ్వు వచ్చింది దేవుని కోసం. నీకు యవ్వనం వచ్చింది దేవుని పని చేయటానికి, దేవుని పనిలో ఉండటానికి. ఎంతోమంది యవ్వనస్తులండి ఈ బాక్సులు మోసుకొని, ఈ లైట్లు కట్టి ఎన్ని గంటలకు వచ్చారు? 4 గంటలకు బయలుదేరారు ఇంటికాడ. అక్కడ అన్నీ ఈ బాక్సులన్నీ తీసుకొని, ఈ లైట్లు తీసుకొని, కుర్చీలు వేసి మీరు వచ్చేసరికి వీటన్నిటిని సిద్ధపరిచారంటే వృద్ధులైతే చేయగలరా? చేయలేరు. వాళ్ళ స్థితి వేరు. మరి మీలో ఎంతమంది వచ్చారు దేవుని పని కోసం? ఎంతమంది దేవుడు మీకు ఇచ్చిన అవయవాలను దేవుని పనిలో వాడుతున్నారు? దీనికి ఏం పూయాలి, ఏమి రాయాలి, ఎలా తయారు చేయాలి, ఎంత అందమైన బట్టలు కట్టుకోవాలి, ఎలాంటి చెప్పులు వేసుకోవాలి, ఎలాంటి భోజనం పెట్టాలి అని ఆలోచిస్తున్నావు. కానీ ఇచ్చిన ఈ దేహాంతో దేవుని పని ఎలా చేయాలి, ఈ అవయవాలను దేవుని పనిలో ఎలా వాడాలి అని ఏ రోజైనా ఆలోచించావా? ఎన్నో సందర్భాలు గుర్తొస్తున్నాయి. సమయం సరిపోదు. సమయం అయిపోయింది. చెప్పవలసిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు మన జీవితాల్లో జరుగుతున్నవి. చెన్నై ప్రాంతంలో ఒక కుమారుడికి యాక్సిడెంట్ అయిందండి. వాళ్ళిద్దరూ డాక్టర్లే, అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్లే. పెద్ద హాస్పిటల్ ఉంది వాళ్ళకి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అంత పెద్ద హాస్పిటల్ నడిపిస్తున్నారు ఇద్దరు డాక్టర్లు. నెలకు లక్షల రూపాయల జీతం. వాళ్ళ బిజినెస్లో నెలకు లక్షలు వస్తాయి. ఒక్కడే కుమారుడు వాడున్నాడు. వాడు ఒక కోరిక కోరాడు, తల్లిదండ్రులను కోరిక కోరాడు. ఏంటంటే, అమ్మ నాకు ఒక మంచి బైక్ కావాలన్నాడు. 10th క్లాస్ యవ్వనానికి వస్తున్నాడు. 10th క్లాస్లో ఉన్నవాడు నాకు ఒక మంచి బైక్ కావాలనగానే వాళ్ళ తల్లిదండ్రులు, నాన్న ఇప్పిస్తాం, కానీ నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. వాడికి ఒక కండిషన్ పెట్టారు, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నువ్వు అడిగిన బైకు తీసిస్తాం.
అన్నప్పుడు వాడు కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, మంచి మార్కులు సాధించాడు. ఆ తరువాత వాడు కోరిన బండిని ఇప్పించారు. ఆ బండి ఎంతో తెలుసా? 16 లక్షలు. బైకు, కారు కదండి, బైకు. మన ఇండియా రోడ్లు అప్పుడు అంత డెవలప్ లేవు, ఇంత డెవలప్ లేవు, ఇప్పుడు ఉన్న హైవేస్ ఇంతగా లేవు. ఆ బైక్ తీసుకుని వాడు ఆ చెన్నై ప్రాంతంలో ఆ రింగ్ రోడ్లో చక్కెరలు కొడుతూ ఉన్నాడు. అది ఎంత స్పీడ్ పోద్ది అంటే 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. అంత స్పీడ్లో ఈ రోడ్లో తోలలేము. ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో అలాంటి ప్రాంతాల్లో ఉపయోగించి వాటిని తీసుకొచ్చి ఇండియన్ రోడ్లో దాన్ని తిప్పేసరికి వాడు ఆ స్పీడ్లో వెళుతూ టర్నింగ్ వచ్చిన కాడ కట్ చేశాడు. బండి కట్ కాలేదు, స్పీడ్ ఎక్కువైంది. వెళ్ళిపోయి అక్కడ ఉన్న డివైడర్ కొట్టేశాడు. డివైడర్ కొట్టాడు, తలబోయి ఆ డివైడర్ కొట్టుకుంది, పగిలిపోయింది. చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి హాస్పిటల్కి చేర్చారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఇంటిమేషన్ ఇచ్చారు. సో వెళ్ళారు డాక్టర్లు హడావుడిగా చూసి వాడి పరిస్థితి చూశారు. మనమైతే ఏమంటాం డాక్టర్ల దగ్గర, అయ్యా డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నీ కాళ్ళు లేకపోయినా సరే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా బిడ్డను బ్రతికించండి, నాకున్నదంతా ఇస్తాను, నా దేహంలో రక్తం కావాలన్నా ఇస్తాను, నా దగ్గర ఉన్న బంగారైనా పెట్టి తీసుకొస్తాను, నా దగ్గర ఉన్న పొలము ఇల్లు ఏదైనా అమ్మి చూపిస్తాను, తీసుకొచ్చి నీకు పెడతాను, నా బిడ్డను బ్రతికించండి, వాడు చనిపోకుండా కాపాడండి అని కాళ్ళకు వేళ్లకు పడి ప్రాధేయపడతాం. కానీ వాళ్ళు డాక్టర్స్ వాళ్ళెవరికి చెప్పుకోవాలి? వాడి పరిస్థితి ఏంటో వాడికి అర్థమైపోతుంది. చూశారు, వీడు బ్రతకడు, చాలా కష్టం. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే అదే హాస్పిటల్లో గుండె జబ్బుతో ఉన్న ఒక యవనస్తుడు ఉన్నాడు. గుండె పాడైపోయింది, గుండె కావాలి. ఏం చేయాలని ఆలోచించారు. లేట్ చేస్తే ఆ గుండె ఆగిపోతుంది కనుక వాడు బ్రతికుండగానే ఆ గుండెని తీయాలని చెప్పి ఆలోచన చేసి వాళ్ళిద్దరూ, భార్యాభర్తలు ఇద్దరు కలిసి, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ బాబు దగ్గర ఉన్న గుండెను తీసి వీడికి వేయటానికి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళ కొడుకు గుండె తీసి వేరే వాడికి వేయటానికి పర్మిషన్ ఇచ్చారు, ఒప్పుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరి గురించి, తల్లిదండ్రుల గురించి తెల్లవారి పేపర్లో ఎంత పెద్ద అక్షరాలతో వేసారో తెలుసా? వాళ్ళ ఫోటోలు వేసి మానవత్వం పరిమళించిన వేళ అని చెప్పి పెద్ద హెడ్డింగ్ లైన్ పెట్టి వాళ్ళ ఫోటోలు వేసి, సొంత కొడుకు గుండెని దానం చేసిన తల్లిదండ్రులు, డాక్టర్సు, టీవీ ఛానల్స్లో, పేపర్లో, వార్తాపత్రికలు అన్నిటిలో అదే ఉంది. ఆశ్చర్యపోయారు. ఆడి గుండె తీసి ఈడికి వేసారు, ఆపరేషన్ చేశారు. ఆడికి బాగయింది, ఈడు చనిపోయాడు. ఆడికి బాగయి తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఆడి తల్లిదండ్రులు వచ్చారు. ఎవరికైతే గుండేశారో ఆడి తల్లిదండ్రులు వచ్చి కొడుకు చెప్తున్నారు, నాన్న నువ్వు చనిపోవలసిన వాడివి, ఇదిగో నువ్వు బ్రతకాలని వీళ్ళే తమ సొంత కుమారుడు గుండెను నీకు దానం చేశారు. వీరే వారి సొంత కుమారుడు గుండెను నీకు దానం చేసిన దానకర్తలు, దానమూర్తులు వీళ్ళేనన్నప్పుడు ఆడు వాళ్ళ దగ్గరికి వచ్చి 2 కాళ్ళ మీద పడి, అయ్యో నేను కృతజ్ఞుణ్ణి, మీ కొరకు ఏం చేయాలో చెప్పండి, ఏం చేయమన్నా చేస్తాను, మీకోసం ఏమైనా చేస్తాను అన్నప్పుడు వాళ్ళు అన్నారు, నాన్న మాకొక కోరికను తీరుస్తావా, చెప్పండి, మీ కోరిక ఎలాంటిదైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, నా జీవితాన్ని అంతటినైనా దారపోసి మీ యొక్క ఇష్టాన్ని, మీ కోరికను నేను నెరవేరుస్తాను అన్నాడు. నాన్న మా కొడుకుని పెద్ద డాక్టర్ని చేయాలనుకున్నాం, మేము నిన్ను చదివిస్తాం, నువ్వు చదువుకుంటావా, విదేశాలకు పంపించి చదివిస్తాం, నువ్వు చదివిస్తాం అన్నప్పుడు ఆడు వాళ్ళకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేనికి? ఒక్క గుండెనిచ్చినందుకే నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి, ఇంత వినయము, విధేయత, గౌరవం, మర్యాద కలిగి ఉంటే ఒక మనిషిగా మరి దేవుడు నీకు ఒక్క గుండెనే ఇచ్చాడా? ఒక్క గుండెనే పెట్టి పంపించాడా? లేదే. లోపల ఎన్నో
ఇది విలువైన అవయవాలను నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. అంతరింద్రియములు అంటే లోపలున్నాయి, కొన్ని విలువైనవి ఉన్నాయి, కొన్నిటిని బయట పెట్టాడు. కళ్ళు బయటికి కనబడతాయి, విలువైనవే. నాలుక కనబడుతుంది, విలువైంది. కొన్ని లోపలున్నాయి, విలువైనవి. గుండె, లివరు, కిడ్నీలు, ప్రేగులు, జీర్ణ వ్యవస్థ, ఎన్నో లోపల అమర్చబడ్డాయి. వాటిని అన్నిటిని అమర్చింది ఎవరు? దేవుడు కదా. ఒక్క గుండెనిచ్చినందుకే ఇంత కృతజ్ఞత కలిగి ఉంటే, ఇన్నిచ్చిన దేవునికి నువ్వేమి కృతజ్ఞత కలిగి ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించు. నువ్వు విన్న మాటలు నీ తండ్రి కోసం, నీ దేవుని కోసం, నిన్ను పుట్టించిన నీ తండ్రి కోసం. ప్రేమన దేవుని వల్ల ఇది దేవుని గుండెల్లో ఆవేదన, నాది కాదు. దేవుడు నీ కోసం పడుతున్న తపన, వేదన, బాధ. నిన్ను పుట్టించినందుకు దేవుడు బాధపడకూడదు, సంతోషించాలి. నిన్ను కన్న నీ తల్లిదండ్రులే నిన్ను చూసి సంతోషించాలని కోరుకుంటున్న నువ్వు ఒక జత బట్టలు తీసుకెళ్ళి ఇస్తే తల్లికి కానీ తండ్రికి కానీ, నువ్వు పండగ పూట, నువ్వు పుట్టినరోజు, లేకుంటే నీ పెళ్లి రోజు, వాళ్ళ పెళ్లి రోజు, వాళ్ళ పుట్టినరోజు, లేకపోతే ఏదన్నా ఒక పండగ రోజు తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులకు, నాన్న నీకు ఇదిగో ఈ బట్టలు, అమ్మ నీకు ఇదిగో ఈ బట్టలను తీసుకెళ్ళి ఇస్తే ఆ బట్టలు చూసుకున్న తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు, ఎంత ఆనందపడతారు. అయ్యో నా కుమారుడు, నా కుమార్తె నా కోసం తీసుకొచ్చింది. ఆ గుడ్డలు చూడరు, ఆ బట్టలు చూడరు, అవి ఎలా ఉన్నాయి, ఎంత క్వాలిటీ అనేది చూడరు. నీ ముఖంలోకి చూస్తూ ఉంటారు, వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, ఆనంద బాష్పాలు, ఎంతో సంతోషంతో. ఎప్పుడైనా ఒక్కసారైనా ఇచ్చావా నీ తల్లికి? ఒక్కసారైనా ఇచ్చావా నీ తండ్రికి? ఆలోచించు. భూమి మీద కొద్ది కాలం ఉన్న ఈ తల్లిదండ్రులే దీనికోసం ఎదురు చూస్తే, మరి పరమందున్న ఆ తండ్రి, కోట్ల సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్న నీ తండ్రి ఎంత బాధపడుతున్నాడు, ఎంత వేదన చెందుతున్నాడు. ఆయన మాటలు మనం చూస్తే, ఆయన చెప్తున్న మాటలు మనం చూస్తే, చివరిగా ఈ మాటను చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. నీ కోసం ప్రాణం పెట్టాడయ్యా. నువ్వు క్రీస్తులో రక్షింపబడాలని దేవుని అనాది సంకల్పం. నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఇక్కడ పోయి ఇచ్చింది గుండె, పోయే ప్రాణం కాదు, నిండు యవ్వన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం, ప్రపంచ మనుష్యులందరి కోసం ప్రాణాన్ని పెట్టిన భగవంతుడు ఎవరంటే ఆయన బలవంతుడు. కానీ ఏమైపోయాడు? నీకోసం తన ప్రాణాన్ని పెట్టి దేవునికి నిండు యవ్వన ప్రాణాన్ని ఇచ్చాడు. నీ బలం ఎవరికిస్తున్నావు? నీ బలం ఎవరికి? బంధాలక? భార్యకు బందీవా? భర్తకు బందీవా? సినిమాలకు బందీవా? మాంసానికి బందీవా? మందుకు బందీవా? దేనికి బానిసగా ఉన్నావు? దేవునికి బానిసగా ఉండు. బానిస అంటే ఏదో కాళ్ళు గడిగే పని అని కాదు, బందీగా ఉండమని. దేవునికి లవ్లో ఉండు, ప్రేమలో ఉండు, దేవుని ప్రేమలో ఉండు. క్షేమంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నువ్వు, నీ భర్త అందరూ దేవునిలో ఆనందంగా ఉంటారు. దేవుడు అంటున్నాడు తన కోసము. ఎవరి కోసం అంట? నువ్వెందుకు పుట్టావు? నీ కోసం కాదు, నీ భర్త కోసం కాదు, నీ భార్య కోసం కాదు, నీ పిల్లల కోసం కాదు, నీ దేశం కోసం కాదు, తన కోసం అన్నాడు. ఆయన తన కోసం ఈ మైకు మనిషి తయారు చేసుకున్నాడు. ఎవరి కోసం? మనిషి కోసం. నువ్వు కూర్చున్న కుర్చీ మనిషి తయారు చేశాడు. ఎవరి కోసం? మనిషి కోసమే. నువ్వు తయారు చేసుకున్న ప్రతి వస్తువు నీకు ఉపయోగపడాలి. మరి దేవుడు నిన్ను తయారు చేసుకున్నాడు. దేవునికి ఉపయోగపడుతున్నావా? తన కోసము నిర్ణయించుకొని, తన కోసం అంట మనం పుట్టింది దేవుని కోసం. నీ బలం దేవుని కోసం, నీ బ్రతుకు దేవుని కోసం, ఆఖరికి నీ చావైనా దేవుని కోసమై ఉండాలి. మన చావైనా దేవుని కోసమై ఉండాలి. క్రీస్తులా ఒక నిండు యవ్వనస్తులు యేసేపులా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ, ఒక పౌలులా, ఒక పేతురులా, ఒక యోహానులా, ఒక యాకోబులా దేవుని కోసం బ్రతుకుతావా? నిలబడతావా? నీ జీవితాన్ని అర్పిస్తావా? ఈ రోజైనా నిర్ణయం తీసుకొని దేవుని కోసం బ్రతకాలని, బ్రతుకును మార్చుకొని
నీ యవ్వన ప్రాయాన్ని దేవునికి అప్పగించు. వృద్ధులు మా పరిస్థితి ఏందంటారా? మీరు కూడా చేయొచ్చు దేవుని పని. మేము వృద్ధులం అయ్యాం కదండి, మా పరిస్థితి ఎట్లా అంటే మీరు కూడా దేవుని పని చేయొచ్చు. ఎలా? మీ దగ్గర ఎక్కువ ఏముంటుంది? డబ్బులు ఉంటాయి. అందరి దగ్గర కాదు, కొంతమంది డబ్బులు ఉంటాయి. ఆ డబ్బు ఏం చేయాలి? నువ్వు దేవుని పని కోసం పెట్టు, దేవుని పని జరిగించు. అప్పుడు నీకు కూడా పరలోకం వస్తుంది. దేవుడు మనకిచ్చిన ఈ బ్రతుకును, బలాన్ని దేవుని కోసం ఉపయోగించే వారముగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మీ మాటలు అందించడానికి మమ్మలను నిలవబెట్టిన విధానం కొరకే కృతజ్ఞతలు తండ్రి. మరి ఈ ప్రాంతంలో ఈ పరిచర్య జరగటానికి కారకులైనటువంటి పరిశుద్ధరావు గారిని, మధుబాబు గారిని, మరి వారికి సహకరించినటువంటి ప్రతి యవనస్తుడిని, యవనస్తురాలని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానాన్ని నింపండి. బిడ్డలందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. ఈ గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకునండి. నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకునండి. దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి క్షేమముగా కాపాడి మీ సన్నిధానములో ఇంకా భవిష్యత్తులో ఉన్నతంగా వాడబడుటకు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి క్షేమముగా కాపాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆశీర్వాదం. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.